ప్రశస్తమైన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మంచి బిడ్డలందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి యేసయ్యకి ఒకటి స్తోత్రం చెప్తారా? ఇంకొంచెం హుషారుగా. ఈ కడవరి కాలంలో ప్రభు రాకడ సమీపముగా ఉన్న చివరి దినాల్లో ఓ ప్రక్క సగటు మానవుడు భయంకరమైన భయపు గుప్పిట్లో బ్రతుకుతూ ఉండగా, నిర్భయముగా నిశ్చింతగా ఏమాత్రం దిగులు లేకుండా ఇలా మనమందరం కూర్చొని ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని ఘనపరచుచున్నామంటే ఒక మంచి మాట చెప్తాను, అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం. అదేమిటంటే మనము విస్తారమైన దేవుని కృపను పొందినవారు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రభుత్వం వారు విస్తరిస్తున్న మహమ్మారిని ఆపడానికి శతకోటి ప్రయత్నాలు చేస్తున్న ఈ దినాలలో ఈ భయంకరమైన పరిస్థితుల ప్రభావమున చాలా మంది దేవునికి దైవ సన్నిధికి దూరం అయిపోతుంటే, రెండో ప్రక్క కొద్ది మందిగా మనం అందరం ఇలాగున చేరి ప్రభుని ఘనపరచుచు భయాన్ని ఎదురిస్తూ ముందుకు సాగిపోగలుగుతున్నామంటే నిశ్చయంగా మనము దేవుని ఏర్పాటులో ఉన్నవారమని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎందుని బట్టి మీ అందరితో కూడా కలిసి ప్రభుని ఘనపరచడానికి, నా మనసులో ప్రభు పెట్టిన కొన్ని తలంపులు పంచుకోవడానికి ఇక్కడ కూర్చున్నటువంటి గనులైన సేవకులందరికంటే అత్యల్పుడనైన నన్ను మీ ఎదుట నిలబెట్టిన నా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నా దేవుడే ఘనపరచబడాలి, మేమే తగ్గాలి. ఈ రెండవ దినాన వాక్య పరిచయం చేయడానికి అర్హుడను అని తలంచి నాకు ఆహ్వానాన్ని పలికిన దైవజనులు ఈసాకాయ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక ప్రక్కన కూర్చున్నటువంటి దైవజనులకు, వేదికను అలంకరించిన సేవకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులు సాధు యోహాన్ గారిని కూడా ఈ దినం చూడడానికి ప్రభు కృపనిచ్చాడు. వారిని లేకపోయాము, క్షమించాలి. అనివార్య కారణాల వలన, బలహీనతల గుప్పిట్లో ఉన్నందువలన మేము సహితం మీ దగ్గరికి రాలేకపోయాము. కానీ 24 గంటలు మా గుండెల్లో మీరు నిండి ఉన్నారు. ప్రతిదినం మేము చేస్తున్న ప్రార్థనలో మీరు ఉన్నారు. ఎందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ, సమయం చాలా తక్కువగా ఉన్నందువలన నేను వేగంగా కొన్ని విషయాలు చెప్తూ వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. బైబిల్ తెరవలసిన పని లేదు. అవసరం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని బైబిల్లో చూడవలసిన సందర్భం, సమయం వస్తే అప్పుడు మనం బైబిల్ తెరుద్దాం. అంతవరకు మీరు నా వైపు చూస్తూ నేను చెప్పే మాటలు శ్రద్ధగా మీరు ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రస్తుతం మన చుట్టూ విస్తరిస్తున్న భయంకరమైన పరిస్థితుల వైపు మనం చూచుచున్నప్పుడు లూకా సువార్త 21వ అధ్యాయములో ఆరంభ వచనం నుండి చివరి వచనం వరకు యేసు ప్రభువారి యొక్క రాకడ జరుగు సమీపముగా ఉన్న కాలములో సందర్భాలు ఎలాగుంటాయో అక్కడ రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. లూకా 21:11 నుండి కొన్ని వచనాలు చదివితే అక్కడ కడవరి దినములు అంటే ప్రభు అయిన యేసయ్య రాకడ సమీపముగా ఉన్న చివరి దినాలలో భయంకరమైన వ్యాధులు ప్రబలి, భయంకరమైనటువంటి తెగుళ్ళు మనుష్యుల మధ్యలో అది ప్రబలి, భూమిని భయంకరమైన వ్యాధి ఆకట్టుకొని, ఒక ప్రక్క మారణ హోమం, మరో ప్రక్క భయంకరమైన పరిస్థితులు, రెండో ప్రక్క ప్రపంచ దేశాల్లో మారుతున్న రాజకీయ పరిణామాలు, యెరూషలేము దేశములో మందిర నిర్మాణం కొరకై వారు చేస్తున్న సన్నాహాసాలు, ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అవే. ప్రపంచాన్ని భయంకరమైన మాయదారి రోగం ఒకటి ఆకట్టుకొని మానవుని జీవితాన్ని అతలాకుతలం చేస్తూ భయంకరమైన భయపు గుప్పిట్లో పడేసిందని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. ఒక ప్రక్క భయంకరమైన ఈ పరిస్థితులు కనబడుతుంటే, రెండో ప్రక్క ప్రపంచ దేశాల్లో ఒకరి మీద ఒకరు యుద్ధానికి సిద్ధమవుతూ యుద్ధానికి సన్నద్ధాలు చేస్తున్న వార్తలు ప్రతిరోజు అంతర్జాతీయ వార్తల్లో వింటున్న మాట కూడా అక్షరాల నిజం.
అగ్రదేశమైన అమెరికా దేశం మొదలుకొని ప్రపంచ దేశాల్లో మారుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు సూచనగా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయని ముందుగానే దేవుని వాక్యములో లూకాసు సువార్త 21వ అధ్యాయములో కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు స్పష్టంగా రాసి ఉంచాడు. ఇవన్నీ ఒక ప్రక్క, ఒకనాడు రాయబడినటువంటి వాక్యంలో, ఒకనాడు చెప్పబడిన ప్రవచనాలను నెరవేర్చబడుతుంటే, రెండో ప్రక్క యెరూషలేము దేశంలో దేవాలయం నిర్మాణం జరగడానికి అన్ని విధాల సన్నాహాసాలు చేస్తూ, ఎలాగైనా మందిర నిర్మాణాన్ని ఆరంభించాలని యూదులు పట్టిన పట్టు, యూదులు పడుతున్న ప్రయాసం, కొన్ని వేల సంవత్సరాల క్రిందట జరిగినటువంటి చెప్పబడిన ప్రవచనాలు, కొన్ని వేల సంవత్సరాల క్రిందట స్పష్టంగా రాయబడినటువంటి దేవుని వాక్యములో ఉన్న విషయాలు ఇప్పుడు మన కళ్ళకు అంతినట్టుగా మన ముందు జరుగుతున్న ఈ సందర్భం కనబడుతున్నప్పుడు, ఇవి జరుగుతున్న విషయాన్ని మనము కనులారా చూడగలిగినప్పుడు, అవి మన చెవిన పడినప్పుడు మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఇవి చివరి దినాలు, ది లాస్ట్ డేస్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమీపముగా ఉన్న చివరి దినాల్లో మనం ఉన్నామని చెప్పడానికి సందేహం ఏమీ లేదు ప్రియులారా. ఇవన్నీ సంభవించుచుండగా ఆ దినము బహు సమీపముగా ఉన్నదని గుర్తు తెచ్చుకొనుడి, గ్రహించండి, ఆలోచించండి, ఆలకించండి అన్నట్టుగా దేవుని వాక్యం క్షుణ్ణంగా మాట్లాడుచున్నట్లుగా ఈ రాత్రి సంఘము గుర్తించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మనము కడవరి దినాలలో ఉన్నాం. ప్రభు రాకడ సమీపముగా ఉన్న చివరి దినాలలో మనం ఉన్నాం. ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఈ భయంకరమైన మహమ్మారి వలన సంవత్సరం పాటు ఎన్నో మందిరాలు మూతబడ్డాయి. ఎందరో దైవత్వానికి దూరం అయిపోయారు, ఎందరో దేవునితో సహవాసానికి దూరం అయిపోయారు, ఎందరో ప్రార్థనలో దూరం అయిపోయారు, ఎందరో భక్తిలో దూరం అయిపోయారు, పరిశుద్ధతకు దూరం అయిపోయారు, లోకానికి దగ్గరైపోయారు, ఆ సామాజిక విలువలకు అప్పగించుకొని దైవత్వానికి, విశ్వాస జీవితానికి దూరం అయిపోయిన మాట 100% నిజం. మందిరాలు లేక, సహవాసము లేక, ప్రార్థన లేక బలహీన పడిపోయిన వారు కూడా అనేకలను మనం చూస్తున్నాం. ఒక ప్రక్క మానవుని జీవితం పతనమైపోతుంటే, సంఘానికి ఒక శుభవార్త. మీ అందరికీ నచ్చితే ఆమెనని చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఒక ప్రక్క ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి, రెండో ప్రక్క మందిర నిర్మాణం జరగడానికి అన్ని విధాల సన్నద్ధులు చేస్తున్నారు. మరో ప్రక్క ఆత్మీయ జీవితం పతనమైపోతూ సంఘాలు మూతబడి పరిశుద్ధ జీవితానికి దూరం అయిపోతుంటే, రెండో ప్రక్క ఇవన్నీ ఒక ప్రక్కన విలయతాండమాడుతుంటే, రెండో ప్రక్క దేవుని ఏర్పాటులో ఉన్న సంఘం అంతకంతకు ప్రబలి ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది. చపాలి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2-3 రోజుల క్రిందట వార్తాపత్రికలు చదివినప్పుడు, ఇశ్రాయేలు దేశములో 3వ దేవాలయ నిర్మాణము జరగడానికి వాళ్ళన్ని సన్నాహాసాలు చేస్తూ ఒక నమూనా వాళ్ళు సిద్ధపరిచారు. నమూనా అన్న మాట ఇంగ్లీష్లో బ్లూ ప్రింట్. అంటే మందిరం ఎలా కట్టాలి, మందిర నిర్మాణం ఎలా జరగాలి, ఆ మందిర నిర్మాణం కొరకు యూదులందరూ కూడా అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. యెరూషలేములో దేవాలయం కట్టబడాలంటే ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన యూదులందరూ తిరిగి వాళ్ళ దేశానికి చేరుకోవాలి. ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ప్రపంచంలో ఉన్న చెదిరిపోయిన యూదులందరూ గుర్తించబడ్డారు. ఏ దేశంలో యూదులు చెదిరిపోయారో, ఏ దేశంలో యూదులు స్థిరపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి, వారి రక్త పరీక్షలు చేసి, వారి DNA పరిశోధించి, వారి యూదులు, వారి ఇశ్రాయేలు గోత్రములకు చెందిన వారన్న విషయాన్ని గ్రహించి, వారికి దేశపు పౌర హక్కునిచ్చి యూదులందరినీ కూడా వారి స్వదేశానికి వారిని చేరుస్తున్నారు. ఒకవేళ మీకు తెలియకపోయి ఉండొచ్చు, ప్రపంచంలో చెదిరిపోయిన ఇశ్రాయేలీలను, యూదులను వాళ్ళు సమకూరుస్తున్నప్పుడు, ఒకవేళ యూదులు ఎక్కడైనా భారతదేశంలో కూడా ఉన్నారేమోనని ఒక బృందం భారతదేశానికి వచ్చి, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఇటు గుజరాత్ నుండి అస్సాం వరకు,
ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ గాలించి చూస్తే మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. గుంటూరు ప్రక్కనే, క్షమించండి, గుడివాడ ప్రక్కనే ఒక చిన్న గ్రామములో భారతీయులకు, భారత వాసులకు భిన్నమైన, క్రైస్తవులకే భిన్నమైన కొన్ని ఆచారములు, భిన్నమైన కొన్ని పద్ధతుల చేత వారి జీవనాన్ని కొనసాగిస్తున్న వారి దగ్గరికి వెళ్ళి, ఏమిటబ్బా వీళ్ళ పద్ధతులు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి, వీళ్ళ పరిస్థితులు ఏంటి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి, వీళ్ళ ఆరాధన క్రమం వేరుగా ఉంది, వీళ్ళ పద్ధతులు వేరుగా ఉన్నాయి, వీళ్ళ ఆహార పద్ధతులు వేరుగా ఉన్నాయి, వీరి మాటలు క్రియలన్నీ వేరుగా ఉన్నాయి అని వారిని పరీక్షించి, వారి రక్త పరీక్ష చేసి, వారి డిఎన్ఏను టెస్ట్ చేస్తే మనష్షే గోత్రమునకు చెందిన వారన్న విషయాన్ని స్పష్టమైంది. వెంటనే భారత ప్రభుత్వానికి లేఖ రాసి, ఇశ్రాయేలు గోత్రములో నుండి ఆనాడు చెదిరిపోయిన కొందరు భారతదేశంలో కూడా ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకొని, దాదాపుగా ఆ గుడివాడ ప్రక్కనే ఒక చిన్న గ్రామంలో స్థిరపడిన కొందరు యూదులకు ఇశ్రాయేలు పౌర హక్కును ఇచ్చి, ఈ మధ్య కాలంలోనే కొందరిని వారి స్వదేశానికి చేర్చేశారు. మరికొంతమంది యెరూషలేముకు చేరడానికి వారి పౌర హక్కు కొరకు, వారి అనుమతి కొరకు, వారి వంతు కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అమెరికాలో ఉన్న యూదులందరూ కూడా యెరూషలేము చేరుకుంటున్నారు. ఐరోపా ఖండములో విస్తరించిన యూదులందరూ కూడా యెరూషలేము చేరుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో చెదిరిన ఇశ్రాయేలు యూదులను తిరిగి వారి స్వదేశానికి పంపడానికి, వారిని అక్కడికి రప్పించడానికి ప్రపంచం అంతా కూడా సన్నాహాసాలు చేస్తున్నారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ప్రియులారా, గమనించండి. ఒక్కసారి యూదులు అనగా ఇశ్రాయేలీలు యెరూషలేము చేరుకున్నారంటే మందిర నిర్మాణము జరగక తప్పదు. మందిర నిర్మాణం వెంటనే ఆరంభమవుతుంది. ఇక యూదులను ఎదిరించేవాడు ఎవడు ఉండడు, ఇశ్రాయేలుని ఎవరు ఎదిరించి వారు ఉండరు. ఇంక అక్కడ మందిర నిర్మాణం చేస్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మందిరమునకు పునాది వేయబడక మునిపే సంఘం మహిమలోనికి చేర్చబడాలి. Before the foundation for the church would be laid, the church must be in the rapture. The church of New Testament must be in the rapture. ఇశ్రాయేలు చేరుకుంటున్నారు, మందిర నమూనా సిద్ధమైపోయింది. ప్రస్తుత ప్రపంచంలో భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, ప్రవచనాలు అన్ని నెరవేర్చబడుతున్నాయంటే ఇవన్నీ మనం గ్రహిస్తున్నప్పుడు సంఘం ఇకనైనా మెలకువ కలిగిన ఆత్మతో గ్రహించాలి. మనము చాలా చాలా సమీపముగా ఉన్నాము ఆయనను ఎదుర్కోవడానికి. The days are very close. At any time we may face our Lord. ఏ దినమైనా, ఏ క్షణములోనైనా మనం ప్రభుని ఎదుర్కోవచ్చు. అందుకే అంటాను, ప్రభు రాకడ దినములు సమీపించుచు ఉండగా సంఘము తన్ను తాను ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. సిద్ధపడుటకై కృపా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి. చాలా నిర్లక్ష్యంగా కూర్చున్నారు. దేవుని బిడ్డలందరూ గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఏ దినాలు ఇవమ్మా? ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని సిద్ధపడవలసిన దినములు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని నిర్లక్ష్యము చేసే రోజులు కాదు. భౌతిక సంబంధమైన అక్కరలు, భౌతిక సంబంధమైన వాంఛలు, కోరికలు, ఆశలు, సమస్యలు తీర్చుకునే రోజులు కాదు ఇవి. బాగోలేదని స్వస్థత కొరకు, లేకపోతే ఏదైనా ఆశీర్వాదం కొరకు, ఏదైనా అక్కర తీర్చుకోవడానికి దేవుని సన్నిధికి వెళ్ళే కాలము కాదు ఇది. నేనంటాను, భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడైనా మన దేవుడు మధ్యాకాశంలో ప్రత్యక్షము కావచ్చు, ఏ గడియలోనైనా కడపూర స్వరం మ్రోగొచ్చు, సంఘములకు పిలుపు రావచ్చు. అందుకే నేను రాత్రి ప్రకటిస్తున్నాను, బిడ్డ, నా దేవుని రాకడ బహు సమీపముగా ఉంది గనుక ఇది సిద్ధపడవలసిన కాలం. ఆమేన్. ఇదే కాలము, సిద్ధపడవలసిన కాలం. ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఒకవేళ యేసయ్య రాకడ కొన్ని సంవత్సరాల క్రిందట జరిగిపోయినా, యేసు ప్రభు వారి యొక్క రాకడ ఇప్పుడు సంభవించినా, మరి యేసు ప్రభు వారి రాకడ వచ్చే సంవత్సరం జరిగినా, లేక వచ్చే కొంతకాలానికి జరిగిన, ఒకటి మాత్రం తథ్యం, ఒకటి మాత్రం నిజం. అదేమిటంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఒక గుంపు ఎత్తబడుతుంది, ఒక గుంపు విడవబడుతుంది.
మళ్ళీ చెప్తున్న బాగా వినండి. ఒక గుంపు ఎత్తబడుతున్నారు, ఒక గుంపు విడబడుతున్నారు. అలాగని క్రైస్తవులందరూ ఎత్తబడతారు, అన్యజనులందరూ విడబడతారని చెప్పట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవులు ఎత్తబడతారు, అన్యజనులు విడబడతారని బైబిల్లో ఎక్కడా రాయబడి లేదు. ఒకవేళ ప్రభు రాకడ గురించి, ఎత్తబడే గుంపును గురించి కనుక ప్రభు సంబోధించి రాసి ఉంటే అది సంఘాన్ని సంబోధించి రాశాడే తప్ప అన్యజనులను, లోకమును సంబోధించి ప్రభు రాయలేదు. అంటే ఈ రోజున సంఘముగా కూడి ఆరాధిస్తున్నటువంటి మనలో కూడా, ఏకముగా కూడి ప్రభుని ఆరాధిస్తున్న మనలో కూడా, ఈ గుంపులో కూడా, ఇంకా స్పష్టంగా చెప్తాను, ఈ రాత్రి సభలో పాలు పొందడానికి వచ్చిన ఈ గుంపులో కూడా కొందరు ఎత్తబడతారు, కొందరు విడవబడతారు. ఇప్పుడు ఒక మంచి మాట చూద్దామా బైబిల్లో నుంచి. ప్రకటన పుస్తకం 22వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుగా విందాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ చాప్టర్ 22 వర్స్ 11. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రునిగానే ఉండనిము. చూడండి, సంఘములో ఉన్న వారిని సంబోధించి ప్రభు చెబుతున్న మాటలు ఇవి. మందిరములో చేరి ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని ఘనపరచుచు, ప్రభుని మహిమపరచుచున్న వారిని సంబోధించి చెప్పబడిన మాట ఇది. చాలా జాగ్రత్తగా వినాలి. యేసు క్రీస్తు ప్రభుని తన స్వరక్షకునిగా అంగీకరించి, క్రీస్తు రక్తములో కడగబడి, బాప్తిస్మమును పొంది, పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడి, యేసయ్య రాకడ ఎప్పుడు వస్తాదా అని కనిపెట్టుకొని ఎదురు చూచుచున్న సంఘమును సంబోధించి ప్రభు చెప్తున్న మాటలు వినండి. ఆయన వచ్చే సమయానికి ఆ సంఘములో ఎలాంటి వారు ఉన్నారంటే, ఒకటి అన్యాయము చేయువాడు, రెండవది అపవిత్రుడైన వాడు. రెండో ప్రక్క ఇంకొక గుంపు కనబడుతుంది. వాళ్ళెవరంటే, పరిశుద్ధుడైన వానిని ఇంకను పరిశుద్ధునిగానే ఉండనిమ్ము, నీతిమంతుడైన వానిని ఇంకను నీతిమంతునిగానే ఉండనిమ్ము. పిల్లల సంఘములో రెండు గుంపుల వారు. పిల్లల ప్రభు రాకడ దినములు ఎలాగుండునో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమి జరుగుతుందో, సంఘమును కొనిపోవడానికి ఆయన వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సందర్భాలు మనకు కనబడతాయో మీకు అర్థమయ్యే భాషలో 1-2 చెప్పి చాలా వేగంగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. వింటున్నారా? సంఘములో 2 గుంపుల వారు కనబడుతున్నారు. ఒకటి అన్యాయము చేయువాడు, అపవిత్రుడైన వాడు. రెండో ప్రక్క పరిశుద్ధుడైన వాడు, రెండవది నీతిమంతుడైన వాడు. 2 kinds of people in the church. 2 రకములైన మనుషులు సంఘంలో మనకు కనబడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయాన్ని వివరించడానికి నేను కాస్త లోతుగా పాత నిబంధన కాలములో జరిగిన ఒక సందర్భాన్ని, ఒక చరిత్ర మీ ముందు పెట్టి వివరించడానికి నేను ఇష్టపడుతున్నాను. నా మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలు దేశం మీద కూర్చున్న, సింహాసనం మీద కూర్చున్న రాజైన సౌలును ప్రభు తొలగించి ఆ స్థలములో దావీదును ఎన్నుకున్నప్పుడు దావీదును అభిషేకించడానికి సమూయేలు తన ఇంటికి వెళ్తాడు. యెషయా ఇంటికి వెళ్ళి, అయ్యా, నీ కుమారులలో ఒకడైన వాణిని దేవుడు రాజుగా ఉంటకు ఎన్నుకున్నాడు, అతనిని అభిషేకించడానికి నేను వచ్చాను, అతన్ని పిలిపించు అనగానే యెషయాకి ఎవడో అర్థం కాలేదు. ఎవరిని కోరుకున్నాడో అర్థం కాక తన పెద్ద కుమారుని పిలిపించాడు. అతని పేరు ఏలియాబు. వినండి మీకు అర్థం కావడానికి. అతని పేరు ఏలియాబు. ఏలియాబు చూచుటకు చాలా అందము కలిగిన వాడు, మంచి రూపము కలిగిన వాడు, మంచి ఎత్తును కలిగిన వాడు, భుజబలము కలిగిన వాడు, కండబలము కలిగిన వాడు, అన్ని విధాలుగా రాజుగా ఉండుటకై అర్హత కలిగిన వాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు సైన్యంలో అతను ఒక సేనాధిపతి.
యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడు, యుద్ధములో నేర్పరితనం కలిగిన వాడు, ఇశ్రాయేలులో రాజపక్షము నిలబడి ఎన్నో యుద్ధములు చేసిన వాడు ఏలీయాబు. అన్ని విధాల అర్హునిగా కనబడుతున్నాడు, అన్ని విధాల యోగ్యునిగా కనబడుతున్నాడు. ఇతరైతే రాజుగా ఉండకు సరిపోతాడేమో అని ఆలోచించి సమూయేలు ఏలీయాబును అభిషేకించడానికి వెళితే దేవుడు అంటాడు, సమూయేలా, నీవు తొందరపడకు, నీవు అతని పైవేషము పై రూపము చూచుచున్నావు, కానీ నేను వాని అంతరంగమును పరిశోధిస్తున్నాను. మనుషులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను. నువ్వు పై రూపాన్ని చూచి మోసపోతున్నావు, నేను అంతరంగాన్ని చూచి ఎన్నుకుంటున్నాను. అందుచేత ఏలీయాబు నా దృష్టికి యోగ్యునిగా కనబడలేదు గనుక నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. బాగా వినండి, దావీదు యెష్షై జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును గురించి ప్రభు అంటాడు, నేను అతనిని త్రోసివేశాను. యెష్షై పెద్ద కుమారుడు తృణీకరించబడ్డాడు. నేను చెప్తున్న ఈ మాటలన్నీ కూడా మొదటి సమూయేలు పుస్తకం 15వ అధ్యాయం 16వ అధ్యాయములలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. సమయం దొరికినప్పుడు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవాలని మనవి చేస్తున్నాను. బాగా వినండి, తండ్రి ఒక్కడే, పెద్ద కుమారుడు, ఆ యెష్షైకి పుట్టిన పెద్ద కుమారుడు తృణీకరించబడ్డాడు. అతడు అంగీకరించబడలేదు, అతడు విసర్జించబడ్డాడు. చూడ్డానికి బాగానే ఉన్నాడు, కావలసిన లక్షణాలు అర్హతలన్నీ ఉన్నాయి. అతను యోగ్యునిగా అర్హునిగా కనబడినా నా దేవుడు అతనిని తృణీకరించాడు. రెండో వాడు వచ్చాడు, దేవుడు కాదు అన్నాడు. మూడో వాడు వచ్చాడు, కాదు అన్నాడు. నాలుగో వాడు వచ్చాడు, కాదు అన్నాడు. ఐదో వాడు వచ్చాడు, కాదు అన్నాడు. ఆరో వాడు వచ్చాడు, కాదు అన్నాడు. ఇంకా ఎవరైనా మిగులున్నారా? అయ్యా, కడసారి వాడు ఒకడున్నాడయ్యా. There is another man left over. ఎక్కడున్నాడు? ఎంత చదివించినా వాడికి చదువెక్కక, కాస్త గారాబం ఎక్కువైపోయినందుకు వాడికి బుర్రలో చదువెక్కలేదయ్యా. అందుచేత ఏమి చేయాలో అర్థం కాక మందను మేపడానికి, గొర్రెలు మేపడానికి అరణ్యానికి పంపించాం. పిలిపించండి వెంటనే. బాగా వినండి, ఏలీయాబు అన్ని విధాల యోగ్యునిగా కనబడినా, ఏలీయాబు చూడ్డానికి అందగాడిగా కనబడినా, ఏలీయాబు చూడ్డానికి భుజబలము ఖండబలము కలిగిన వాడిగా కనబడినా, నా దేవుడు అతని గురించి మాట్లాడుతూ అంటాడు, నేను అతనిని త్రోసివేశాను. దావీదు అరణ్యములో గొర్రెలు మేసుకుంటా ఉంటే వార్త వెళ్ళింది, అయ్యా మీ నాన్నగారు అర్జెంటుగా రమ్మన్నారు, చేస్తావా? పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఒక విషయం చెప్పనా, ఉదయాన్నే గొర్రెలను మేపడానికి వెళ్ళిన దావీదు కనీసం మొహం కూడా కడుకోలేదేమో. మీరే కాస్త ఆలోచించండి. ఉదయాన్నే గొర్రెలు మేపడానికి, గేదెలు మేపడానికి, ఆవులు మేపడానికి ఉదయాన్నే వెళుతున్న గొల్లవారిని మీరు చూడండి. కనీసం శుభ్రత కూడా వాళ్ళ దగ్గర ఉండదు. ఉదయాన్నే లేచి కనీసం ముఖం కూడా కడుకోరేమో. నోట్లో వేప పుల్లు వేసుకొని అదే రాత్రంతా చెమట గబ్బుతో స్నానం ఉండదు, ముఖం శుభ్రం చేసుకోరు. ఆ గేదెలతోటి వారి మందతో కూడా అరణ్యానికి అలా వెళ్ళిపోతుంటారు. బహుశా దావీదు కూడా ఉదయాన్నే అలాగే వెళ్ళి ఉండొచ్చు, మందతో కూడా అరణ్యానికి, వాటిని మేపడానికి. ఉదయాన్నే అరణ్యానికి వెళ్ళిపోయిన దావీదు స్నానం లేదు, శుభ్రత లేదు, మంచి బట్టలు లేవు, మురికి ముఖం, పాసి ముఖం, చెదిరిపోయిన చుట్టూ, కళ్ళ నిండా ఊసులున్నాయేమో, నోటిలో గబ్బు వాసన. ఆ బట్టల్లో ఒక ప్రక్క చెమట గబ్బు, రెండో ప్రక్క గొర్రెలతో ఉండి ఉండి కాస్తంత దాని వాసన కూడా అంటుకొని, ఏ వైపు నుంచి చూసినా శుభ్రత లేకుండా, సువాసన లేకుండా అతను పరిగెడుతూ వస్తూ ఉంటే, అక్కడ దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? చూచుటకు చక్కని నేత్రములు కలిగిన వాడు, అందమైన వాడని మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకసారి చేతుల పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అన్నీ ఉన్నవాడు వచ్చి శుభ్రంగా తయారైన వాడు వస్తే, నాకు పనికి రావడం దేవుడు పక్కన పడేశాడు,
శుభ్రంగా తయారై అందంగా సిద్ధపడి వస్తే ఆ ఏలీయాబును చూసి ఈ నాకు పనికిరాడు అన్నాడు దేవుడు. అసలు చూచుటకు ఏమాత్రం శుభ్రత లేని దావీదు పరిగెత్తుకుంటూ వస్తుంటే వాడు ఎర్రని వాడు, అందమైన వాడు, చక్కటి నేత్రములు కలిగిన వాడని దావీదు విషయమై మాట్లాడుతూ అతడు రాగానే దైవజనుడైన సమూయేలుకు వినబడిన మాట, నేను కోరుకున్నవాడు ఇతడే. ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది చేతులు పైకెత్తడానికి ఇబ్బంది పడుతున్నారు. మీ అందరికీ మాట చెప్తాను, మంచోళ్ళందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక వాళ్ళ చేతులు పైకి ఎత్తలేదంటే వాళ్ళు ఎట్టాంటి వాళ్ళు మీరే అర్థం చేసుకోండి, మనం ఏం చెప్పొద్దు. మేము కూడా ఏమీ అనం. ఏదో ఒక పూట వచ్చి వాక్యం చెప్పేదానికి మిమ్మల్ని ఎందుకు మేము అనాలి? మీరేంటో మీరే నిర్ణయం చేసుకోండి. ప్రభుని ప్రేమించే బిడ్డలందరూ ఒకసారి చేతుల పైకి ఎత్తి గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఏలీయాబు గురించి అంటాడు, నేను అతనిని తృణీకరించాను. ఐ హావ్ రిజెక్టెడ్ హిమ్. దావీదు గురించి మాట్లాడుతూ అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఐ హావ్ చోజన్ హిమ్. ఇప్పుడు బాగా వినండి, ఈ ఇరువురు వేరే వేరే కుటుంబాలకు చెందినవాడు కాదు. ఈ ఇరువురు వేరే జాతులకు, వేరే దేశానికి, వేరే సమాజానికి, వేరే ప్రజలకు సంబంధించిన వారు కాదు. ఈ ఇరువురు ఒకే తండ్రి రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే, ఒకే ప్రేమను పంచుకొని పుట్టిన వాళ్ళే, ఒకే కంచం, ఒకే మంచం, ఒకే బట్ట, ఒకే తండ్రి, ఒకే తల్లి, ఒకే ప్రేమ, ఒకే అనురాగం, ఒకే ఆప్యాయత, అన్నీ ఒకటే, ఒకటే ఇల్లు. ఒక్క ఇంట్లో పెరిగిన అన్నదమ్ముల మధ్య ఉన్న వ్యత్యాసం చూడండి. ఒకడు అంగీకరింపబడే స్థితిలో ఉన్నాడు, మరొకడు తృణీకరింపబడే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఒక్క ఇల్లు అని చెప్పడానికి, ఒక్క తండ్రి అని చెప్పడానికి నేను ఒక మంచి సూచన చూపిస్తాను. నేను మాట్లాడుతుంది ఒక్క సంఘాన్ని గురించి. ఆ ఒక్క సంఘం ఎవరో తెలుసా? క్రొత్త నిబంధన సార్వత్రిక సంఘం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సార్వత్రిక సంఘ దర్శనాన్ని కలిగిన వారిగా మీతో మాట్లాడుతున్నాను. సంఘాన్ని సంబోధించి మాట్లాడుతున్నాను. ఒకే తండ్రి, ఒకే నాయకుడు, ఒకే కాపరి. ఒకవేళ ఈ సంఘాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈ రోజున ఒక్క తండ్రి పెంపకంలో విశ్వాసులు అందరూ పెంచబడుతున్నారే, ఆ ఒక్క తండ్రి అందరిని సమానంగా ప్రేమిస్తున్నాడే, ఆ ఒక్క తండ్రి సమానంగా ఘనపరుస్తున్నాడే, ఆ ఒక్క తండ్రి అందరికీ సమానంగా ఆహారాన్ని పంచిపెడుతున్నాడే. ప్రేమ విషయం కావచ్చు, ప్రార్థన విషయం కావచ్చు, ఉపదేశ విషయం కావచ్చు, వాక్య విషయం కావచ్చు, ప్రయాసపడే విషయం కావచ్చు, సంఘము కొరకు ఏది చేసినా అది సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి వర్తిస్తుంది. అలాంటప్పుడు అదే సంఘములో ఏలీయాబులు ఎలా పుట్టుకొచ్చారు? అదే సంఘములో దావీదు వంటి వారు ఎందుకు అందరూ లేరు? ఒకడు అన్యాయము చేసే గుంపు సంఘములో ఉంటుంది, ఒకటి పరిశుద్ధుల గుంపు సంఘములో ఉంటుంది. ఒకరు తమ ఆలోచనల మధ్య, తలంపుల మధ్య బ్రతికేవారు ఉంటారు. మరికొందరు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని పరిశుద్ధ జీవితం చేస్తున్న వారు మరికొందరు ఉంటారు. దేవుని ప్రియ సంఘమా, ఈ రెండవ రోజు రాత్రి నా దేవునితో వేస్తున్న ఒక ప్రశ్న ఈ రాత్రిని గుండెల్లో ఒక భయాన్ని పుట్టించాలి. ఇంతకీ నా దేవుడు గనక ఈ రాత్రి ప్రత్యక్షమైతే, ఈ రాత్రి గనక ప్రభు రాకడ సంభవిస్తే, ఈ రాత్రి గనక ప్రభు రాకడ జరిగితే, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఏ గుంపుకు సంబంధించిన వ్యక్తివి? నీ గుండెలపై చెయ్యి పెట్టుకొని ధైర్యంగా ఈ రాత్రి చెప్పగలవా? నేను అంగీకరింపబడే స్థితిలో ఉన్నాను అని చెప్పే ధైర్యం నీకుందా? నేను ఎత్తబడతాను అని చెప్పే నిరీక్షణ నీకుందా? నేను ప్రభుతో వెళ్ళిపోతాను, ఖచ్చితంగా నా ప్రభు వచ్చినప్పుడు ఆయన నన్ను కోరుకుంటాడు అని నువ్వు చెప్పగలవా? బాధకరమైన విషయం చెప్పనా? నా దేవుడి దగ్గరికి వస్తే వెంటనే వారికి కార్యాలు జరిగిపోవాలి, వెంటనే అద్భుతాలు జరిగిపోవాలి. దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ప్రార్థన ముగింపని ఆమెను చెప్పేలోపే కార్యాలు జరిగిపోవాలి. దర్శనాల కొరకు వచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రవచనాల కొరకు వచ్చేవాళ్ళు ఉన్నారు, స్వస్థత కొరకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ దొరికినాయి, బాగానే ఉన్నాయి, నో డౌట్. ఇస్తాడు, ఇవ్వడం చెప్పను.
స్వస్థత కావాలా? ఆయన స్వస్థపరచు దేవుడు. నీ ప్రార్థన వినాలా? ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. దర్శనాలు కావాలా? కడవరి కాలంలో పరిశుద్ధాత్మను కృమ్మరిస్తాను, ఆ అభిషేకం ద్వారా వరములు మీకు దొరుకుతాయి అని దేవుడు ముందుగానే మాట్లాడాడుగా. నీకు ఏది కావాలని ఇస్తాడే, ఏది కావాలని ఇచ్చాడే. ఇన్ని ఆశీర్వాదాలు పొందిన నీవు ఈ రాత్రి గనుక ప్రభు రాకడ జరిగితే నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఏ గుంపుకు సంబంధించిన వ్యక్తిగా ఈ రాత్రి నీ విశ్వాస జీవితం సాగుతుంది? నిరభ్యంతరకరంగా, నిరాటంకముగా, నిరాక్షేపంగా చెప్పగలవా? యేసయ్య ఎప్పుడొచ్చినా ఆయన నన్ను కోరుకుంటాడు. ఈ రాత్రి ప్రతి విశ్వాసి చెప్పవలసిన మాట, ఆయన నన్ను కోరుకుంటాడు. నేను అంటాను, ఈ రాత్రి నా యేసయ్య రాకడ సంభవిస్తే ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావా? లేదా మరొక విధంగా ఆలోచిద్దాం, ఎత్తబడుటకు సిద్ధముగా ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పాలి. అందరూ సమాధానం చెప్పాలి. మేము మినిస్టర్స్ మేము చాలా వివిఐపి అన్నవాళ్ళు తప్ప, మినిస్టర్స్ కానీ పెద్ద పెద్ద వివిఐపీలు కానీ మీరు సమాధానం చెప్పక్కర్లేదు. నా వైపు చూస్తూ సమాధానం చెప్పాలి. మీలో ఎందరు రూఢిగా చెప్పగలరు యేసయ్య నాలో ఉన్నాడు అన్నవాళ్ళు చేయి పైకెత్తి చూపించండి. యేసయ్య మీలో ఉన్నాడా? నాలో ఉన్నాడన్న వాళ్ళు చేయి పైకి లేపండి. ఏంటి ఎవరు లేపట్లేరు? తెల్లబట్టలు బాగానే కనబడుతున్నాయిగా. యేసుప్రభు లేకుండానే తెల్లబట్టలు వేసుకున్నారా లవోదికే సంఘం మాదిరిగా? నాలో యేసయ్య ఉన్నాడు అన్న వాళ్ళు కాస్త చేతులు పైకి ఎత్తండి. వీళ్ళెవరో లేనట్టున్నారు, నామకార్థ భక్తి చేస్తున్నారేమో పాపం. అసలు క్రైస్తవ గుంపుకు సంబంధించిన వాళ్ళైనా సగం ఉంటే సగం లేపండి అమ్మా. నా యేసయ్య నాలో సగమే ఉన్నాడండి అన్న సగం లేపండి. 3 బాగులుంటే 3 పావులు లేపండి. లేదండి నా యేసయ్య సంపూర్ణంగా నాలో ఉన్నాడన్న వాళ్ళు ఒకసారి తిన్నగా చేతులు పైకెత్తండి, గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నాడా? సమాధానం చెప్పాలి. ఉన్నాడా? ఇంకొంచెం గట్టిగా. ఆకాశ మండలంలో వ్యాపించిన దురాత్మలు కూడా మీ స్వరాన్ని వినగలగాలి. గట్టిగా చెప్పాలన్నమాట. ఉన్నాడా? వెరీ గుడ్. నిజంగా ఉన్నాడా? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. నేను ఎందుకు అన్నిసార్లు అడిగించాను, ఇప్పుడు మీకు మంచి మాట చూపిస్తాను చూడండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం ఎక్సోడస్ 25:8. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు, నేను నీలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎలాంటి స్థలమును కట్టాలంట అమ్మా? ఎలాంటి స్థలమును మనము నిర్మాణము చేయాలంట? పరిశుద్ధ స్థలమును నిర్మాణము చేయాలి. అందరు కాస్త తలలు పైకెత్తండి. ఇప్పుడు నా వైపు చూడండి. యేసయ్య ఎలాంటి స్థలములో ఉంటాడంట? అందరు గట్టిగా చెప్పాలి. ఎలాంటి స్థలంలో ఉంటాడు? పరిశుద్ధ స్థలం. వెరీ గుడ్. వెనుకున్న వాళ్ళు చెప్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీ స్వరాలు నాకు వినబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అడుగుతాను, యేసయ్య ఎలాంటి స్థలములో ఉంటాడంట? పరిశుద్ధ స్థలం. వెరీ గుడ్. ఇప్పుడు మరొక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. మీలో ఎంతమంది పరిశుద్ధులో వాళ్ళు మాత్రం చేయి పైకి లేపండి. 1కి 2 సార్లు ఆలోచించండి. 1కి 2 సార్లు, అవసరమైతే ఒక 10 సార్లు అయినా ఆలోచించండి. ఇంతకి నేను పరిశుద్ధుడనా కాదా? నీ నోట అసభ్యమైన మాటలు రావద్దు. నీ తలంపుల్లో కూడా అసభ్య తలంపులు రావద్దు. వ్యర్థమైన మాటలు పలకొద్దు. ఎవరితో అసమాధానంగా ఉండొద్దు. జగడాలు పెట్టుకోవద్దు. వ్యర్థమైన కార్యాలు చేయొద్దు. వాక్య వ్యతిరేకమైన పరిస్థితులు నీలో ఉండొద్దు. ఇన్నారా? లోకానికి వేరుగానే ఉండాలి. ఆచారాల్లో కలవద్దు, పద్ధతుల్లో కలవద్దు. భార్యాభర్తల్లో, పిల్లల మధ్య, పెద్దల మధ్య, సంఘములో, సమాజములో, చివరికి నీ శత్రుతో కూడా సమాధానం కలిగి ఉండాలి. ఇవన్నిటికి పైగా యేసయ్యకున్న మనస్సు మీరు కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నవాడే ఎవరమ్మా? పరిశుద్ధుడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఎంతమంది పరిశుద్ధులు? ఇదెక్కడి ఘోరం? ఒక్కడును లేడా? మీకు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పనా? ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధత లేని స్థలములో యేసయ్య ఉంటాడా? మరి మీరు పరిశుద్ధులమా కాదా అన్న నమ్మకం మీకు కలగనప్పుడు, రానప్పుడు యేసయ్య మీలో ఉన్నాడని మీరు ఎలాగనుకుంటున్నారు?
మీకు పచ్చి నిజం చెప్తాను, పరిశుద్ధులమన్న నిర్ధారణ మనకి ఇంకా రాలేదు కనుక we are not yet confident to say that we are holy people. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? యేసయ్య నీలో ఉన్నాడని భ్రమపడుతున్నావే తప్ప యేసయ్య లేడు. నో. కారణం, యేసయ్య అపవిత్రమైన స్థలంలోనికి రాడు, అసభ్య స్థలాలకి రాడు, పాపమున్న చోటికి రాడు, అన్యాయమున్న చోటికి రాడు, వ్యర్థమైన స్థలాలకు రాడు, అపవిత్రమైన స్థలాలకు రాడు. ఆయన వస్తే పరిశుద్ధ స్థలములోనికి ఆయన వస్తాడు. ఆయన నీలోకి రావాలంటే నువ్వెవరై ఉండాలి? పరిశుద్ధుడవై ఉండాలి. ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? చెక్కు చెదరని గంజి పెట్టిన తెల్లబట్టలు వేసుకున్న మాట నిజమే. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళ మధ్యలో నిలబడిన మన బట్టలే సూపర్గా మెరుస్తాయి, మాట నిజమే. కొన్ని సంవత్సరాలు అయిపోయింది భక్తి చేసి, కొన్ని సంవత్సరాలు అయిపోయింది రక్షణ పొంది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది బాప్తిసం తీసుకొని, కొన్ని సంవత్సరాలు అయిపోయింది పరిశుద్ధాత్మ చేత నింపబడి. బాధకరమైన విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నా యేసయ్య నివాసము చేయడానికి, యేసయ్య దిగి రావడానికి, యేసయ్య ఉండడానికి తగిన పరిశుద్ధత మనలో రాలేదే. ఎంత భయంకరం! పరిశుద్ధ స్థలముగా మారలేదు, ఇంకా యేసయ్య మనలోనికి దిగి రాలేదు అంటే మనం ఇంకా ప్రభు రాకడకు సిద్ధపడలేదు. ఎలా ప్రభు కోరుకుంటాడు? ఎలా ప్రభు మనల్ని అంగీకరిస్తాడు? తెలుగులో ఒక సామెత జ్ఞాపకం వస్తుంది నాకు. అదేమిటో తెలుసా? వాడెవడో ఇంత బతుకు బతికి, వెరీ గుడ్, మీరు చాలా జ్ఞానవంతులు, ఇంటెన్గా చచ్చాడంట. బతికినంత కాలము పాటలు పాడేసి, ప్రసంగాలు చేసేసి, బల్ల గుద్దేసి, తెల్లబట్టలు వేసుకొని ఊరంతా ఊరేగి స్వార్థ చేసి తగిన పరిశుద్ధతను సంపాదించుకోకుండా, తగిన విశ్వాస సంబంధమైన అనుభవాలు సంపాదించుకోకుండా, తగిన భక్తి మనము చేయకుండా, ఒకవేళ మనం విడవబడితే మన బ్రతుకు కూడా అలాంటిదే. నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడా లేదా ముఖ్యం కాదు బిడ్డ. నువ్వు ఇల్లు కట్టుకున్నావా లేదా? నీ ఒళ్ళు బాగైందా లేదా? నీకు ఆరోగ్యం వచ్చిందా లేదా? నీ సమస్యలు తీరాయా లేదా? నీకు ఉద్యోగం వచ్చిందా లేదా? నీకు పెళ్ళయిందా లేదా? నీకు పిల్లలు పుట్టారా లేదా? నీ కష్టాలు, నీ బాధలు, సమస్యలు ఉన్నాయా పోయాయా? ఇవి ముఖ్యం కాదు. ఈ రాత్రి నేను అంటాను, అవన్నీ నా దేవుని కనికరం వల్ల అనుభవించిన నీవు ఏ గుంపులో ఉన్నావు? ఎత్తబడే గుంపులో ఉన్నావా? ఏలియాబు మాదిరిగా విసర్జింపబడే గుంపులో ఉన్నావా? సమయలు కాలంలో జరిగిన అదే సంఘటన, సమయలు కాలంలో జరిగిన అదే సందర్భం, సమయలు కాలంలో జరిగిన అదే చరిత్ర మళ్ళీ తిరిగి రాయబడబోతుంది. అదే పరిస్థితి, అలాంటి ఒక సందర్భాన్ని రేపు మళ్ళీ మనం చూడబోతున్నాం. ఎలాగో తెలుసా? మన యేసయ్య మధ్యాకాశంలో ప్రత్యక్షమై ఆయన ఒక పిలుపునిస్తాడు. ఆ పిలుపు రెండు గుంపుల వారికి వేరువేరుగా వినబడుతుంది. ఏమిటా వినబడే మాట అంటే, ఒక గుంపును సంబోధించి అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. And he speaks to the next group. ఇంకొక గుంపును సంబోధించి అంటాడు, నా తండ్రి చేత శపింపబడిన వారలారా పోండి. ఒకరిని రండి అని పిలుస్తున్నాడు, ఇంకొకరిని పొండి అని వెలగొడుతున్నాడు. వీరు సంఘములో ఉన్నవారు, వీరు లోకములో ఉన్నవారని కాదు, వీళ్ళిరువురు సంఘములో ఉన్నవారే. ఆ సందర్భాలు చెప్పిన వాక్య భాగాలు చాలా జాగ్రత్తగా చదవండి, మీకు అర్థమవుతుంది. సంఘాన్ని సంబోధించి మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ. ప్రభు రాకడ గురించిన దర్శనం కలిగిన వాడిగా, ప్రభు రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరిచే ఒక భారము కలిగిన వాడిగా నేను మాట్లాడుతున్నాను. ప్రపంచమంతటా నలుమూలల సర్వలోకములకు సువార్త ప్రకటింపబడుట ఎంత ప్రాముఖ్యమో, రేపు నా యేసు ప్రభు కొరకు పెళ్లి కుమార్తె సిద్ధపడడం కూడా అంతే ప్రాముఖ్యం. రక్షించబడిన వారి కొరకు కాదు, పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన సంఘము కొరకు రాబోతున్నాడు నా దేవుడు. ఆయనకు సిద్ధపడిన ఒక సంఘము కావాలి, అలంకరించుకున్న వధువు ఒకటి కావాలి. ఆ సంఘము సిద్ధపడాలి. ఆయన వచ్చే సమయానికి ఆయన ముందు తనను తాను ప్రత్యక్షపరచుకునే ఒక గుంపు సిద్ధపడాలి. ఈ రాత్రి దావీదు అంగీకరింపబడినట్టుగా మనమును అంగీకరింపబడుదుముగాక.
చేతులు ఎత్తినోడు మంచోడు, ఎత్తనోడు ఇక నేను చెప్పను. కాస్త సంతోషంగా ఒకసారి 2 చేతుల పైకి ఎత్తి ఒక స్తోత్రం చెప్తారా? కొంచెం గట్టిగా, ఒక చిరునవ్వుతో చెప్పండి గట్టిగా. మూతికి ముసుగులున్నా నాకు కనపడకపోయినా ప్రభు చూస్తున్నాడు కదా. ఓసారి మళ్ళొకసారి సంతోషంగా చెప్తారా? హల్లెలూయా. అంగీకరింపబడాలి. అందరి మాట గట్టిగా చెప్పండి ఒకసారి. రెండోసారి చెప్పండి గట్టిగా. వాస్తవంగా ప్రక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట చెప్పమని చెప్పుదును, కానీ పరిస్థితులు బాగోలేవు గనక నీ ప్రక్క వారి వైపు చూచి వారితో చెప్పండి, మనం అంగీకరింపబడాలి. చెప్పారా అందరూ? నా వైపు చూస్తున్నారు. చెప్పినోడు ధన్యుడు, చెప్పనోడు అన్యుడు. చెప్పినోడు చెప్పనోడు ఇక ధన్యులా అన్యులా మీరే నిర్ణయం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కుడి చేయి పైకి లేపి చెప్తాం, మనం అంగీకరింపబడాలి. ఇంకా గట్టిగా చెప్పాలి, నేను అంగీకరించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది ఎలియాబు దావీదు విషయంలో మాత్రమే కాదు, దేవుడు ఎప్పుడు భూమి మీదకి వచ్చినా, ఎప్పుడు ఆయన మహిమతో ప్రత్యక్షమైన ఇలాంటి సందర్భమే జరిగేది. ఎవ్రీ టైం whenever God comes to rain down, whenever he comes he would come back. Whenever he comes, I'm sorry, ఆయన ఎప్పుడు వచ్చినా ఇలాంటి సందర్భమే కనబడేది. మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒకసారి 2 అన్నదమ్ముళ్ళు వచ్చారు దేవుని మందిరానికి వారి వారి అర్పణలు తీసుకొని. పెద్దవాడు తన అర్పణ ఇచ్చాడు, చిన్నవాడు కూడా తన అర్పణ దేవునికి అంగీకరించాడు. దేవుడు మహిమతో దిగి వచ్చాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఒకని అర్పణ అంగీకరింపబడ్డది, ఒకని అర్పణ తృణీకరించబడ్డది. రెఫరెన్స్లు చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకే మీలో చాలా మంది బైబిల్ తీసి రెడీగా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. పిట్టకథలు ఏమి చెప్పట్లేదు కనుక మళ్ళీ రెఫరెన్స్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. ఒకని అర్పణ అంగీకరించబడ్డది, ఒకని అర్పణ తృణీకరించబడ్డది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ మధ్య ఒక దైవజనుడు, నీవు మంచి కానుక ఇస్తేనే దేవుడు అంగీకరిస్తాడు, మంచిది ఇవ్వకపోతే దేవుడు అంగీకరించాడు. అలాగా కయ్యూను మంచి అర్పణ ఇవ్వలేదు కాబట్టి దేవుడు తృణీకరించాడు. హేబేలు మంచి అర్పణ ఇచ్చాడు కాబట్టి దేవుడు అంగీకరించాడు. కయ్యూను ఏమిచ్చాడంట? పొలము పంటలో కొంత. అక్కడ రాయబడిన మాట ఏమిటమ్మా? కొంత. కొంత దేవునికి అర్పణగా ఇచ్చాడంట. కానీ హేబేలు ఎలాగిచ్చాడంట? తన మందలో తొలుచూలుగా పుట్టిన వాటిలో నుండి క్రొవ్విన వాటిని, అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలంటే జ్యేష్ఠ సంతానములో నుండి బాగా బలిసిన వాటిని దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. అంటే శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇచ్చాడు. వెరీ గుడ్, నో డౌట్. ఆయనకి ఇస్తే, ఏదైనా ఇస్తే శ్రేష్టమైనది ఇవ్వాలిగా, పనికిరాంది దేవునికి ఇవ్వద్దుగా. నువ్వు ఏది ఇస్తున్నావు అన్న దాన్ని బట్టి నీ విశ్వాస జీవితం ఎలాంటిదో నిర్ధారణ అవుతుంది. ఘనమైన దాన్ని ఇచ్చావంటే ప్రభుని ఘనపరుస్తున్నావని అర్థం. ఇవ్వడవలసిన దాన్ని ఇవ్వకుండా ఏదో చిటికి మొటికి ఇచ్చేసావనుకో, మన భక్తి ఏమిటో, మన విశ్వాసం ఏమిటో, మనకు నువ్వు దేవునికి మధ్య ఉన్న అనుబంధం ఏర్పడుతుంది. అది రెండో విషయం. కానీ వాస్తవంగా వారు ఇచ్చిన అర్పణ దేవుడు చూడలేదు. కయ్యూను మంచి అర్పణ ఇవ్వలేదు, హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు. Abel gave the best, Cain could not give the best, and that's why God rejected Cain's offering అని చెప్పడానికి లేదే. దేవుడు అర్పణే చూసేవాడైతే, నువ్విచ్చే కానుకలనే దేవుడు చూసేవాడైతే, నువ్వు తీసుకొచ్చిన అర్పణలను దేవుడు లక్ష్య పెట్టువాడైతే, కానుక పెట్టెలో వేల రూపాయలు కట్టలు కట్టలు విసురుతున్న వారిని ప్రక్కన పెట్టి, కానుక పెట్టెలో లక్షల రూపాయలు కట్టలు కట్టలు విసురుతున్న వారిని పక్కన పెట్టి, ఒక నడవలేక నడుచుకుంటూ కుంటుకుంటూ వస్తున్న ఒక ముసలావిడ దగ్గరకు వచ్చి కాస్త ఊపిరి పీలుసుకొని బొడ్డులో దోపుకున్న సంచిని బయటికి తీసి నెమ్మదిగా దులపగా పడ్డా
2 కాసులు కానుక పెట్టెలో వేస్తే యేసు ప్రభు ఆమెను చూసి అంటాడు, వీళ్ళందరికంటే ఈవిడ అధికమైన కానుక దేవునికి చెల్లించింది. చేతులెత్తి గట్టిగా ఆమె చెప్పాలి. అర్పణ చూసి ఉంటే ఆమె అర్పణ లెక్కలోనికి రాదుగా. ఆమె కంటే ఘనమైన అర్పణ ఇచ్చిన వారు ఉన్నారుగా, అక్కడ ₹1,000 ఇచ్చిన వారు ఉన్నారుగా. అంటే దేవుడు అర్పణ చూడట్లే, మరేం చూస్తున్నాడు? ఆదికాండం 4వ అధ్యాయంలో వెళ్ళి చూస్తే మీకు అక్కడ అర్థమవుతున్న ఒక సత్యాన్ని మీకు చెప్తాను, బాగా వినండి. చదవలసిన పని లేదు, నా వైపు చూస్తే మీకు అర్థమవుతుంది. దేవుడు హేబేలు అర్పణ ఎందుకు లక్ష్య పెట్టాడు అంటే, హేబేలు దేవునికి అంగీకారముగా ఉన్నాడు గనుక అతని అర్పణ కూడా దేవుడు అంగీకరించాడు. కయ్యూను దేవునికి అంగీకారముగా లేడు కనుక అతని అర్పణ తృణీకరింపబడ్డది. మళ్ళీ వీరిద్దరు వేరే వేరే జాతులు, వేరే వేరే మనుషులు, వేరే వేరే దేశం, వేరే వేరే ఊరు, వేరే వేరే ఇల్లు కాదు, ఒక తండ్రి ఇంట పుట్టిన వాళ్ళే, ఒక సంఘమే, ఒక సహవాసమే, ఒక అనుభవమే, ఒకే ప్రేమ, ఒకే ఆప్యాయత. కానీ ఒకడు అంగీకరించబడ్డాడు, ఒకడు తృణీకరింపబడ్డాడు. పర్వాలేదులే, యేసు ప్రభు రక్తములో కడగబడి బాప్తిస్తం పొందుకొని పరిశుద్ధాత్మ పొందిన వారు ఎట్టయినా పరలోకానికి వెళ్ళిపోతారంట అని ప్రసంగం చేస్తే మీరు దిగులు పడాల్సిన పనే లేదు. కానీ విషయం చెప్పనా, మనలోనే ఉన్నారంట. అది నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ ఎత్తబడరు. ఇక్కడి నుండే ఒక గుంపు ఎత్తబడుతుంది, ఒక గుంపు విడవబడుతుంది. ఒక్క రక్షణ చెప్తాను, 1/2 నిమిషం చెప్తాను, గుండెల్లో ఈ భయాన్ని మీకు పుట్టాలని. పొర్రపాటున తృణీకరించబడ్డావా? చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై ఏడ్చే ఒక భయంకరమైన దినం, కన్న బిడ్డలను అమ్ముకొని తినే రోజులు, వారి మాంసాన్ని వారికి ఆహారంగా మార్చుకునే రోజులు. బ్రతకాలన్న అవకాశం ఉండదు, చచ్చిపోవాలన్న మరణము రాదు. ఎటు చూచినా భయంకరమైన మారణ హోమం, ఎటు చూచినా వేదన, ఎటు చూచినా దుఃఖము, రక్తము ఏరులై పారి భయంకరమైన భయపు గుప్పిట్లో మానవుడు బ్రతికే ఆ భయంకరమైన కాలము నువ్వు తప్పించుకోవాలంటే నేను అంటున్నాను, ఈ రాత్రి నా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు అంగీకరింపబడాలి. యు మస్ట్ బి యాక్సెప్టెడ్. మరణాన్ని వెతికితే అది రాదంట. బ్రతకాలని ప్రయత్నిస్తే బ్రతకనివ్వరు, మరణము దూరముగా పారిపోతుంది. అంచెలంచెలుగా ప్రతి క్షణం మరణ వేదన అనుభవిస్తూ భయంకరమైన వేదన దుఃఖముతో బ్రతికే ఒక దుర్దినములు రాబోతున్నాయి. పొర్రపాటున దేవుని బిడ్డ, రేపు నా యేసయ్య రాకడలో విడవబడ్డావా, ఆ భయంకరమైన పరిస్థితిని అనుభవించక తప్పదు. అందుకే మళ్ళీ మాట్లాడుతున్నాను, ఆ 2 గుంపుల్లో ఎత్తబడే గుంపులోనికి మనము చేరుదుముగాక. చెప్పాలి గట్టిగా. రేపు ప్రభు రాకడ సంభవించే పరిస్థితులు, సందర్భాలు కూడా అలాగే ఉంటాయని ఇప్పుడు చదవలసిన పని లేదు, కానీ తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30, మత్తయి 13:49. వింటున్నారా? ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయం 24 వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడిన 3 సందర్భాలు మీకు చూపిస్తాను. 1, 2 పొలములో నాగలి దున్నుచుండగా ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడబడుతున్నారు. 2వ సూచన, 2 తిరుగటి రాయిని విసుర్చుండగా ఒకటి ఎత్తబడుతుంది, ఇంకొకటి విడవబడుతుంది. 3వది, 2 మంచములో పడుకొని ఉండగా ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. ఈ ఒక్క మాట మనసులో పెట్టుకోండి. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఒకరు అంగీకరించబడతారు, ఒకరు తృణీకరించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక చిన్న ఆలోచన, నీవు చేస్తున్న భక్తి నా దేవునికి అంగీకారముగా ఉందా? నీవు చేస్తున్న విశ్వాస జీవితం నా దేవుడు అంగీకరిస్తాడా? నీ భక్తి నా దేవునికి అంగీకారముగా ఉందా? నీ సేవ, నీ పరిచర్య, నీ ప్రార్థన, నీ ఉపవాసం. రేపు నా దేవుడు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు పరిశుద్ధుల్లో ఒకరిగా ఉండడానికి నీవు అంగీకరించబడుతున్నావా?
రెండు గుంపులు, ఒక గుంపు అంగీకరింపబడే గుంపు, ఒక గుంపు తృణీకరింపబడే గుంపు. చాలా వేగంగా ఒక 3 మాటలు చెప్పి ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. చాలా వేగంగా ఒక 10 నిమిషాలలో నా సందేశాన్ని ముగిస్తాను. విస్తారంగా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కన్నా మీ మనసులో కాస్త తక్కువ సమయంలో ఒక 2 విత్తనాలు వేయగలిగితే ఖచ్చితంగా మీరు నా దేవుని రాకడకు సిద్ధపడే కృప నా ప్రభు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. వినండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తీయబాకండి. ఇప్పుడు నేను ఏమి రెఫరెన్స్లు చెప్పను, నా వైపు చూడండి. అధ్యాయం మాత్రం చెప్తాను. ఇంటికి వెళ్ళి ఆ వచనాన్ని వెతుక్కొని చదవండి, అర్థం చేసుకోండి. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, బాగా వినాలి, పొలము అక్కడ అది కోయబడినప్పుడు, పంట కోయబడినప్పుడు అక్కడ చెప్పినటువంటి రాయబడిన మాట ఏమిటంటే, కోత కాలమున రెండిటిని కలిసి కోయనివ్వండి. కోత కాలమున రెండిటిని కలిసి కోయనివ్వండి. కోత కాలం అంటే ఒక పొలములోనున్న పంటను ఏం చేయబోతున్నారు? కోయబోతున్నారు. ఒక పొలం అంటే ఒక సంఘం ఒక పొలములో ఉన్న పంటలో కోత జరుగుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ పొలములో రెండిటిని కలిసి పెరగనివ్వండి అన్నాడు. ఏమన్నాడమ్మా? రెండిటిని కలిసి పెరగనివ్వండి. ఏమిటా రెండు? ఆ పొలములో గోధుమలు ఉన్నాయి, ఆ పొలములో గురుగులు కూడా ఉన్నాయి. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, వ్యవసాయకుడు విత్తనమే వేశాడు, మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? అపవాది విత్తాడు. అపవాది ఆ గురుగులను విత్తాడు, దేవుడేమో మంచి విత్తనాలు పొలంలో వేశాడు. అయితే విత్తినప్పుడే వాటిని పెళ్ళగిస్తే గోధుమ గింజకి ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందేమో విన్నారా అన్న ఒక నిబంధనను బట్టి వాటిని కూడా కలిసి పెరగనివ్వండి. కోత కాలమున రెండిటిని కలిసి కోయండి. కోత జరిగిన తర్వాత ప్రభు అంటున్నాడు, గోధుమలను కొట్లలోనికి చేర్చండి, గురుగులను కట్టెలు పేర్చి అగ్ని పెట్టి అగ్నిలో వాటిని పడవేయండి. బాగా వినండి. ఒక గుంపేమో కొట్లలోనికి వెళ్ళిపోయినాయి, ఒక గుంపేమో కట్టెలు పేర్చి మంట పెట్టి అందులో పడవేయబడి కాల్చబడ్డాయి. కట్టెలు పేర్చి మంట పెట్టి వాటిని కాల్చబడుతున్నటువంటి మాట వారు నరకానికి అప్పగింపబడుతున్న అనుభవానికి సూచనగా ఉంది. ఇక్కడ కొట్లు అనగా పరలోకానికి సూచనగా ఉంది. పరలోకానికి గోధుమలు చేరుతున్నాయి, గురుగులన్నీ కూడా నరకానికి అప్పగించబడుతున్నాయి. పొలములో రెండు రకములు కోయబడ్డాయి. గోధుమలు కోత కోయబడ్డాయి, గురుగులు కూడా కోయబడ్డాయి. ఈ రెండింటిని కోసిన తర్వాత ఆ పొలములో నుండి గోధుమ లాంటి విశ్వాసులందరూ పరలోకానికి వెళ్ళిపోయారు. గురుగుల వంటి వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే పాతాళానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఒక మంచి మాట మీకు అర్థమైతే, పరలోకానికి చేరాలంటే మనం ఎవరి మాదిరిగా ఉండాలి? ఇప్పుడే చెప్పాను, కొట్లలోనికి పోవాలంటే ఎలాగుండాలి? గోధుమ గింజలాగుండాలి. పాతాళానికి వెళ్ళాలంటే, పాతాళానికి వెళుతున్నారంటే అర్థం ఏంటి? వారు గురుగులు కనుక కొట్లు అనగా పరలోక రాజ్యం అయితే, పరలోకములో చేరగోరిన వాడు గోధుమ గింజ వంటి వాడై ఉండాలి. He must be like a weed born so that he would be accepted by the Lord. గోధుమలను అంగీకరించి కొట్లలోనికి చేర్చమన్నాడు. కోతకాలమున రెండింటిని కలిసి కోయండి. ఆ రెండింటిని కలిసి కోల్చిన తర్వాత మొదట కట్టెలు పేర్చి నిప్పు పెట్టి గురుగులను దాంట్లో పడేయండి, అగ్నికి కాల్చేయండి. ఆ తర్వాత గోధుమలను తీసుకొని వెళ్ళి నా కొట్లలోనికి చేర్చండి అన్నాడు. ప్రియులారా, గోధుమలు అంగీకరింపబడ్డాయి, గురుగులు విసర్జింపబడ్డాయి లేదా తృణీకరింపబడ్డాయి. ఇప్పుడు మనము కూడా రేపు అంగీకరించబడాలంటే ఎవరి మాదిరిగా ఉండాలి? ఎలా ఉండాలంటే మనము
గోధుమ గింజ వంటి వారమై. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు లివ్ ఎ లైఫ్ లైక్ ఎ వీట్, గోధుమ గింజ వంటి జీవితాన్ని చేయగలిగితే, నేనంటాను ఈ రాత్రి, నా దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమైనా, నా దేవుడు ఎప్పుడు ఏ కాలమున వచ్చినా, ఏ జామున వచ్చినా, గోధుమ గింజ వంటి వాడు నా దేవుని చేత అంగీకరించబడతాడు. ఆమేన్. ఎలా బ్రతకాలంటామా మనము? గోధుమ గింజ మాదిరిగా. అందరి గోధుమ గింజలాగా అనని గట్టిగా. ఎలా బ్రతకాలంట ఈ లోకములో? మనము గోధుమ గింజలమైతే ఖచ్చితంగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఈ గోధుమ గింజ విషయమై రాయబడిన కొన్ని మాటలు చూచినప్పుడు అక్కడ నా హృదయానికి నచ్చిన తట్టిన మాట ఏమిటంటే, అది భూమిలో పడి చావకుండిన ఎడలా అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల అనేకమైన విత్తనములకు అది జన్మనిస్తుంది, అది ఫలిస్తుంది, అది అభివృద్ధి పొందుతుంది. అలా అభివృద్ధి చెందాలి, అనేకమైన పంటకు అది జన్మనివ్వాలి. గోధుమలకు జన్మనివ్వాలంటే ఒక్క గోధుమ గింజ ఏం కావాలి? చావాలి. ఆ మాటని నేను హీబ్రూ ట్రాన్స్లేషన్ లో చూచినప్పుడు, ఆ మాటని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చూచినప్పుడు, అన్లెస్ ఇట్ డైస్, అది చావకున్న ఎడల, అది చావకున్న ఎడల అన్న మాటకు అర్థం ఏంటి? దాన్ని ఎవరు చంపట్లా, చావమని చెప్పట్లే. గోధుమ గింజకు వచ్చిన ఆలోచన, నేను చావాలి. ఇఫ్ ఐ డై, నేను చస్తే గోధుమ గింజలాగా మారిపోవడం, గోధుమ గింజలా బ్రతకడం, గోధుమ గింజలా జీవించడం అంటే అర్థమేంటో తెలుసా? నిజమైన గోధుమ గింజ ఎవరంటే తన్ను తాను చంపుకోగలిగిన వాడే. కిల్ యువర్ ఫ్లెష్. శరీరాన్ని చంపుకో, నీ ఆశలు చంపుకో, నీ కోరికలు చంపుకో, నీ పాపాన్ని చంపుకో, నీ వ్యర్థమైన జీవితాన్ని చంపుకో. కిల్. మంచి భోజనం పెట్టకపోతే అలుగుతారు, వచ్చిన వ్యక్తిని సరి అయిన ఆతిథ్యం ఇవ్వకపోతే అలుగుతారు, పలకరించకపోతే బాధపడతారు. చూసారా, కనబడ్డానుగా, అయినా నన్ను పలకరించలేదేమిటి? వాడికి బాగా ఎక్కిందిలే. వాడికి ఎక్కిందో లేదో దేవుడికి ఎరుగు, కానీ నువ్వు ఇంకా సావలేదన్న విషయం స్పష్టమవుతుంది అక్కడ. ఒక్క మంచి మాట చెప్తాను, నీ ప్రాణ, ఆత్మ, శరీరములలో ఒక మరణమును, చావును నువ్వు అనుభవించాలి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దైవజనుడైన పౌలు అంటాడు, ఏ విధము చేతనైనను మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానము కలుగవలెనని మరణ విషయములో సమానానుభవము గలవాడనై. వావ్! ఈక్వల్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెత్. మరణ విషయములో నేను సమానానుభవం కావాలి. ఇప్పుడు నేనంటాను, నీ శరీరములను చావాలి, నీ ప్రాణములను చావాలి, నీ ఆత్మలను చావాలి. అంటే శరీర సంబంధమైన జీవితాన్ని నువ్వెప్పుడైతే చంపుకుంటావో అప్పుడే నా దేవుడిని అంగీకరిస్తాడు. ఇఫ్ యు ఆర్ నాట్ డెడ్ ఇన్ యువర్ ఫ్లెష్. రోమా సంఘానికి దైవజనుడైన పౌలు గారు లేఖ రాస్తూ అన్న మాట ఏంటి తెలుసా? మీ సంఘములో ఉన్న వాళ్ళు ఆసక్తి కలిగిన వారని నేను చెప్పగలుగుతున్నాను, కానీ బాధకరమైన విషయం ఏంటంటే వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. వాట్ ఎ రిడిక్యులస్ సిచ్యువేషన్. అంటే సంఘములో ఆత్మ సంబంధమైన ఆసక్తి కలిగి ఉండడం కన్నా శరీర సంబంధమైన ఆసక్తి కలిగిన వారు ఎక్కువ. అధికారాలు కావాలి, పీఠాలు కావాలి, పెత్తనాలు కావాలి, ఘనత కావాలి, గుర్తింపు కావాలి, ప్రయాసం కావాలి. అప్పుడప్పుడు తరచుగా చాలా ప్రదేశాలకి మా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, అయ్యా 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 అని. ఈ అయ్యా అయ్యా కొయ్యా కొయ్యా అని వాడు అసలు నేను నమ్మనేనమ్మా. వీళ్ళంతా ఎసరు పెట్టేవాళ్ళే. భక్తి ఉండాలి, భయం ఉండాలి, కాదని చెప్పట్లేదు, కానీ మన విశ్వాస జీవితంలో, మన భక్తిలో, మన పరిచర్యలో, మన సేవలో ఒక మరణమును కూడా మనం అనుభవించాలి. ఎలాంటి మరణం తెలుసా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గురులు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకు ఆయన స్థలము లేదు.
ముఖం మీద ఉమ్మి వేస్తే తలదించుకొని వెళ్ళిపోయాడు. ఆయన చంపచూచే పారిపోయాడు. ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడచూచినప్పుడు ఎదిరించి అధికారం కలిగి కూడా ఏమి చెప్పలేక ఏమి చెయ్యకూడదన్న ఒక నిబంధన మేరకు ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోయిన సందర్భాలు లేవా? నోరుంది కదా అని ఎదిరించడం, చాతుర్యం ఉంది కదా అని, పలుకుబడి ఉంది కదా అని ఎదిరించడం, మాట్లాడడం, చేయడం, సాధించడం మా వల్ల జరిగినది ఏమీ లేదు. నువ్వు నరకానికే, నేను వెళ్తాను, అసలు నన్ను ఎవడు ఎదురుస్తాడా, నాతో మాట్లాడతాడా? ఎల్లు మాట్లాడి తెలుసుకో, నువ్వే గెలిచిరా, ఇక్కడ గెలుస్తావు, నరకానికి అప్పగించబడతావు. వాడే గురుగు. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో ఆశలు చావట్లే, కోరికలు చావట్లే, తలంపులు చావట్లే, మనస్సు చావట్లే. చావని బ్రతికి ఉన్న శరీర సంబంధమైన జీవితాన్ని చేస్తున్న వారు లేకపోలేదు. ఇది నా బాధకర విషయం చెప్తాను. సంఘములో వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, సంఘములో పాపం చేసేవాళ్ళు ఉన్నారు, సంఘములో అక్రమ సంబంధాలు కలిగిన వారు ఉన్నారు, సంఘములో చెడు తలంపులు గల వారు ఉన్నారు. అంతకంటే భయంకరమైన విషయం చెప్తాను. సెల్ ఫోన్కి బానిసలైపోయి ప్రార్థనలో కూర్చొని కూడా ఫోన్తో ఆడుకునే వాళ్ళు లేరా? స్తోత్రం కలుగును గాక. గురుగులు, ఐమ్ సారీ, నేను ఎవరిని సంబోధించి చెప్పాలని కాదు, కానీ నా భయం ఒకటే. ఇంత బతికిన తర్వాత, ఇంత భక్తి చేసిన తర్వాత, ఇంత విశ్వాస జీవితాన్ని సంపాదించుకున్న తర్వాత ఎక్కడ విడవబడతావేమో అన్న భయము, బాధతో నేనంటాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మీ దైవజనుల కిరీటాలలో మీరు ఒక వజ్రంలా మారిపోవాలని నా తలంపు. ఒక్క రామేం చెప్పలే. నేను ఒక వజ్రంలా నా సేవకుని కిరీటములో నేను ఒక వజ్రంలా మారిపోవాలని వాళ్ళందరూ చేతులు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. శరీరము చావని ఎడల, అందుకే అంటాడు, విస్తారమైన మాటలు మాట్లాడేవాడైతే నోరు మూసుకొని కూర్చో, తిండిపోతూ అయితే గొంతు మీద కత్తి పెట్టుకో, విస్తారమైన తలంపులు గలవాడమైతే తలంపు స్వాధీనపరచుకో, నీ నడకను పంచేంద్రియములు లోపరుచుకొని. ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడు? చావాలని కదా నా దేవుడు చెప్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, నీ దేహమునకు దీపము కన్నే కదా. ఈ కన్ను ఒకటి పాపము చేస్తే దేహమంతా నరకానికి వెళ్ళిపోతుంది కదా. ఈ కన్ను వలన దేహము నరకానికి వెళ్ళడం కన్నా కన్ను తీసేయ్ అంటే చూపు విషయంలో చంపుకో. ఎన్ని చెడు కార్యాలు చూడట్లేదు. యవనస్తులు ఎంత చూపుల చేత పాడైపోతున్న వారు లేరు. బాధకరమైన విషయం చెప్తాను. అప్పుడు హవ్వను చూపుల ద్వారానే మోసగించాడు, ఇప్పుడు కూడా చూపుల ద్వారానే మోసగిస్తున్నాడు. ఒక్క చూపులో పాపము చేసేవాళ్ళు లేరా? తప్పిదానికి బానిసలైపోతున్న వారు లేరా? అందుకే మాట్లాడుతున్నాను, నీవు ఒక గోధుమ గింజ వంటి విశ్వాస జీవితాన్ని చేయాలి. గోధుమ గింజలా మారిపోవాలి అంటే అర్థం ఏంటో తెలుసా? అన్ని రంగాలలో, అన్ని వైపుల నుంచి అన్నీ చంపబడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులు సురేష్ అయ్య గారు మహిమలో చేరిన తర్వాత నిరాక్షేపంగా చెప్పగలిగిన మాట, వాళ్ళ కాళ్ళ గోటికి కూడా మేము పనికిరాం, వాళ్ళ కాళ్ళ గోటికి కూడా మేము పనికిరాం. వీఆర్ గుడ్ ఫర్ నథింగ్, వీఆర్ గుడ్ ఫర్ నథింగ్. వారు ఇంకా కొన్ని దినాలలో మహిమలో ప్రవేశిస్తారనుకున్నప్పుడు నేను ఇచ్చినటువంటి మీటింగ్ డేట్స్ అన్ని క్యాన్సిల్ చేపించి ఒక 6 నెలలు నన్ను వెంట వేసుకొని తిరిగారు. నన్నే దగ్గర నేను వెంట వారితో కూడా పరీక్షలో వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. ఎన్నో విషయాలు చెప్పారు, ఎన్నో విషయాలు నేర్పించారు, ఎన్నో విషయాలు సరిచేసి నిలబెట్టారు. ఈ రోజున వారు మహిమలో ప్రవేశించిన తర్వాత అర్హత లేకపోయినా ఈ రోజున నాయకురాలు తల్లిగారు మేరక గారు మమ్మల్ని ఎంతగానో ఘనపరిచి, వారు ఏ నిర్ణయం చేయాలనుకున్నా, వారు ఏది చేయాలనుకున్నా మాకు చెప్పకుండా పొరపాటున చెయ్యరు. కొన్నిసార్లు మేము అంటాం, అక్క మీరు మాకు చెప్పడం ఏంటి, మీరు ఒక్క మాట చెప్పండి, అది కష్టమైన నష్టమైన నడిపింపు నుంచి వచ్చింది కాబట్టి జరిగిపోవాలంతే. అలా వారు మాకు అధికారం ఇచ్చారు కదా, స్థానం ఇచ్చారు కదా అని మేము వెళ్ళి పీట వేసుకొని కాళ్ళపైన కాళ్ళు వేసుకొని బతుకు కాదండోయ్. చావాలి, చావాలి.
అధికార దాహము కలిగిన వారు ఉంటారు, వ్యామోహము కలిగిన వారు ఉంటారు, భయంకరమైన తలంపులు కలిగిన వారు ఉంటారు, పైవాడిగా ఉండాలని ఆశపడిన వారు ఉంటారు. వాడున్నాడుగా మందిరానికి వచ్చి అంటాడు, నేను వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచున్నాను, నేను నా భక్తి ఇది, నా భక్తి అది. సూటిగా ప్రభువుడు ఒరే, హెచ్చించుకొని వాడు తగ్గించబడతాడు, తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు. అధికారిగా ఉండగోరిన వాడు యజమానుడిగా ఉండాలనుకున్న దాసుడై ఉండాలి. If you don't humble, నీ మనస్సాక్షిని చంపుకోకపోతే, నీ స్వాభిమానం చంపుకోకపోతే నువ్వు దేవుని పని చేయలేవు. అందుకే ఈ రాత్రి మనమంతా ఒక మంచి గోధుమ గింజల్లా మారిపోదుము గాక. ఇంకా గట్టిగా చెప్పొచ్చు. కుర్చీల్లో ఉన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తి ఒక మంచి ఆమెను చెప్పండి. గోధుమ గింజ మాదిరిగా మారిపోదుము గాక. శరీర సంబంధమైన ప్రతి పాపిష్టి, వాక్య వ్యతిరేకమైన ప్రతి జీవితం మనలో నుండి చంపబడును గాక. ఎవడో చంపుతాడా, మనమే చంపుకోవాలా? కొంచెం గట్టిగా మీకు మాట చెప్పనా? యేసయ్య తలుపు దగ్గర నిలబడి తట్టుతా ఉన్నాడంట. యేసయ్య తలుపు దగ్గర నిలబడి ఏం చేస్తా ఉన్నాడు? తట్టుతా ఉన్నాడంట. నా దేవునికి అధికారం ఉంటే ఒక్క తన్నుదంతే తలుపు తెరుచుకోదా? ఏయ్, నీ సృష్టికర్తను వచ్చాను రా, నిన్ను సృష్టించేవాడిని వచ్చా, నేను వస్తే తలుపు వేసుకొని ఉంటావా అని ఒక్క తన్నుదంతే తలుపు ఏమవుతుంది? పగిలిపోతుంది. కానీ ఒక విషయం చెప్పనా, బలవంతముతో ఏది చేయించుకోవడం నా యేసయ్యకి ఇష్టం లేదు. నువ్వెప్పుడు మనస్ఫూర్తిగా తలుపులు తెరుస్తావో అప్పుడే ఆయన నీలోనికి వస్తాడు. అందుకంటాను, ఆయన చంపడు, నువ్వే చావాలి. చెప్పండి, నేనే చావాలి అని చెప్పాలి. అందరు మీరు ఏమని చెప్పాలమ్మా? నేను చెప్పిన తర్వాత ఓకేనా? ఆయన చంపడు. ఎనుకున్న వాళ్ళు చెప్పట్లేదు. ఒకసారి గట్టిగా చెప్పండి, ఆయన చంపడు. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఆ కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మార్కు సువార్తలో ఇంకొక మాట రాయబడి ఉంది, నేను చెప్పను, నా వైపు చూడండి. ఆ దినమున నీతిమంతులలో నుండి దుష్టులను ఆయన వేరు చేయును, దుష్టులను నరకమునకును, నీతిమంతులను పరలోకములకు ఆయన చేరుస్తాడు. రెండవది, నువ్వు అంగీకరింపబడాలంటే నువ్వు ఎవరై ఉండాలంట? నీతిమంతుడవై ఉండాలి. చెప్పండి. ఇంకో 2 నిమిషాలు టైం ఉంది నాకు, త్వరగా చెప్పాలి. ఏమై ఉండాలి? కొంచెం గట్టిగా. నీతిమంతులు అన్న మాటకు సరైన అర్థం పరిశుద్ధులమై ఉండాలి. ఇందాకే చెప్పాను కదా, యేసయ్య ఉన్నాడని భ్రమబారబాకండి. విన్నారా? కొంతమంది ఆత్మలో భలే ఎగురుతారు, భలే గంతులు వేస్తారు, బాగానే భాషలు మాట్లాడతారు. ఇంకా అద్భుతం ఏమిటంటే ప్రవచనాలు కూడా చెప్తారు. ఇంటికెళ్ళి వాళ్ళ సాక్ష్యం చూస్తే భయంకరమైన జీవితాలు కలిగి ఉంటారు. అంటే వాళ్ళలో క్రియ చేస్తుంది దేవుని ఆత్మ కాదు, దయ్యపు ఆత్మ. మర్చిపోబాకండి. అందుకే అలాంటి సోది చెప్పించుకోవడం కన్నా ఉన్నా పోయినా వచ్చిన మన శ్రమ అండి. మాక దేవుడు కొంతకాలం శ్రమపరిచిన పిదప తన కృపతో నింపి నడిపిస్తా ఉన్నాడు. నేనంటే రాత్రి నిన్ను కూడా దేవుడు బలపరిచి నీ బంధకు నీతిమంతుడవై ఉండాలి. ఆ మాటకు అర్థము పరిశుద్ధుడవై ఉండాలి. యు మస్ట్ బి ఎ హోలీ మ్యాన్ టు బి యాక్సెప్టెడ్ బై ద లార్డ్. యేసు ప్రభువు అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులుగా బ్రతకండి. దండమేడు చెప్తున్నాను, టీవీలు కట్టేయండి ఉంటాడు దేవుడు. స్తోత్రం. ఆమేన్. వ్యర్థమైన మాటలు పలకకండి. గలతీ 5వ అధ్యాయములో 19వ వచనం నుండి రాయబడి, క్రోధములు, భేదములు, మత్తతలు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇవన్నీ క్రైస్తవ సంఘానికి వ్యతిరేకం. ఇవి నీ పరిశుద్ధతను పాడు చేస్తాయి. చాలా మంది పరిశుద్ధులని పిలువబడుతున్న వారు సహితం ఈ పాపం అనే కూపములో పడిపోయిన వారు లేకపోలేదు. వన్ ఆఫ్ ద వర్స్ట్ సిచ్యువేషన్స్ దట్ వి సీ అరౌండ్ ద వరల్డ్. మొన్నిటీవల ఒక ప్రఖ్యాతి కాంచిన దైవజనుడు మహిమలోకి వెళ్ళిపోతే అతను చనిపోయిన తర్వాత అతని సాక్ష్యం మంచిది కాదన్న వార్తాపత్రికలు, వై ఇస్ దిస్ సిన్ టేకింగ్ ఓవర్ ఎవ్రీ మ్యాన్? దేవుని బిడ్డ, నీవు జీవిస్తున్న పాపపు జీవులకి శాపంగా మారే పరిస్థితి వస్తుందేమో, జాగ్రత్త. బైబిల్లో ఉందా మాట?
మొదటి కొరింథీ 7వ అధ్యాయంలో అంటాడు, భార్య అవిశ్వాసురాలైతే భర్త నీ భార్యను మార్చుకో. భర్త విశ్వాసి అయితే భార్య విశ్వాసురాలై ఉండి భర్త అవిశ్వాసి అయితే భార్య నీ భర్తను మార్చుకో. మీరు బ్రతికినంత కాలం హ్యాపీగా బ్రతికేస్తారేమో, కానీ దాని కింద ఒక భయంకరమైన మాట ఉంది. ఏంటో తెలుసా? లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు. యువర్ చిల్డ్రన్ షాల్ బి కాల్డ్ అన్హోలీ. వావ్, వాట్ అ డేంజరస్ సిచ్యువేషన్. భార్యాభర్తల్లో ఏ ఒక్కరు తప్పు చేసినా, ఏ ఒక్కరు పాపం చేసినా, ఈ పాపం వారి పిల్లల మీదకి శాపంగా మారిపోతుంది. నీవు నరకానికి పోవడం ఒకటైతే రాబోయే తరానికి కూడా నువ్వు శాపంగా మారిపోతున్నావు. చూడు, అది భయంకరమైన పరిస్థితి. అందుకని అంటాను, ఈ రాత్రి దేవుని బిడ్డ పరిశుద్ధునిగా బ్రతుకుటకు ప్రయాసపడు, నా దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఆమేన్. 1, గోధుమ గింజలాగా చావాలి. 2, నీతిమంతులు అనే పరిశుద్ధునిగా మారిపోవాలి. ఆఖరి మాట చెప్తున్నాను వినండి. ఆ దినమున గొల్లవాడు, మత్తయి సువార్తలో ఉన్న మాటే, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ దినమున గొల్లవాడు గొర్రెలలో నుండి మేకలను ఆయన వేరుపరిచినట్లు. గొల్లవాడు ఏం చేస్తాడంటమ్మా? మేకల నుంచి, మీకు అర్థమయ్యే మాటలు చెప్తాను, మీరే చెప్పండి. గొర్రె అంగీకరించబడుతుందా, మేక అంగీకరించబడుతుందా? అందరు చెప్పరే. విధేయత గల వారిగా మారిపోవాలి, లోబడే వారిగా మారిపోవాలి, తగ్గించుకునే వారిగా మారిపోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, బొచ్చు కత్తిరించు వానిదిట గొర్రె మౌని అన్నట్లు ఏ విశ్వాసి దీనుడై సాత్వికుడై ప్రభు వలె బ్రతుకుతాడో ఆ వ్యక్తి నా దేవుని చేత అంగీకరించబడతాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు మాట చెప్పనా? యేసయ్య సీయోనులో సింహాసనం పైన కూర్చున్నాడు. మళ్ళీ చెప్తాను, యేసయ్య సీయోనులో సింహాసనం పైన కూర్చున్నాడు. ఆ సింహాసనంపై కూర్చున్న యేసయ్య ఎలాగున్నాడో తెలుసా? 14వ అధ్యాయం ప్రకటనలో అంటాడు, గొర్రె పిల్ల వలె ఆయన సింహాసనంపై కూర్చున్నాడు. యాజ్ అ ల్యాంబ్ హీ వాస్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నేను అంటాను, ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చోవాలంటే మనం ఎలాంటి వారమై ఉండాలి? గొర్రెల వంటి వారమైతే తప్ప ఆయనతో కూడా ఆయన సింహాసనానికి చేరం. ఏమిటి గొర్రె? సాత్వికమైన జంతువు, విధేయత కలిగిన జంతువు, లోబడే జంతువు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన జంతువు. ఒక్క మాటలో చెప్పాలంటే యేసయ్య మాదిరిగా దీనునిగా మారిపోయినట్టుగా మనం ఈ లోకంలో దీనులుగా మారిపోతే యేసయ్య రేపు మనల్ని అంగీకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తన్ను తాను చంపుకోగలిగిన వారిని ప్రభు అంగీకరిస్తాడు. పరిశుద్ధులుగా మారిన వారిని అంగీకరిస్తాడు. సాత్వికునిగా మారగలిగిన వాడు అంగీకరించబడతాడు. అందుకే అంటాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును, నా కాడని ఎత్తుట నా దగ్గర నేర్చుకునుడి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి మనము కూడా గొర్రె వలె సాత్వికులముగా దీనులముగా మారిపోదుముగాక. ఒక్కసారి లేచి నిలబడతారా ప్రియులారా? ఒక్కసారి లేచి నిలబడతారా? ఉన్న పాటున చాలా వేగంగా లేవాలి. చివరి 5 నిమిషాలు మాత్రమే. కాసేపట్లో మనం ఈ ప్రాంగణాన్ని విడిచిపెట్టి మన గృహాలకు చేరబోతున్నాం. ఈ రాత్రి ప్రభు రాకడ సంభవించవచ్చు. రేపటి దినమే ప్రభు ప్రత్యక్షము కావచ్చు. ఏ క్షణంలోనైనా ప్రభు రావచ్చు. అందుకే ఈ రాత్రి నా దేవుని సంఘమా, ప్రభు బిడ్డలారా, నా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏ గుంపులో ఉన్నావు? అంగీకరించబడే గుంపులో ఉన్నావా? విసర్జించబడుతున్నావా? నీ క్రియలు, నీ పాపము, నీ స్థితి నిన్ను విసర్జింపబడుతున్న స్థితికి అప్పగిస్తుందా? లేక నువ్వు పడుతున్న ప్రయాసం, నువ్వు చేస్తున్న భక్తి, నీ విశ్వాస జీవితం రేపు నా దేవుని చేత అంగీకరింపబడుటకై యోగ్యమైన వారిగా కనబడుతున్నావా? Is your spiritual life being accepted or being rejected? ఒక 3 అనుభవాలు. ఒక్క నిమిషం దేవుని బిడ్డ, మీరు ఎక్కడున్న ప్రాంగణంలో, మీరున్న స్థలంలో అలా నిలిచిపోండి.
ఒక చిన్న ప్రార్థన హృదయ అంతరంగంలో చేయండి. ఈ చిన్న ప్రార్థన చేసి మీరు సెలవు తీసుకోండి, పర్వాలేదు. బట్ ఐ వుడ్ రిక్వెస్ట్ not to waste the best opportunity the Lord has given to you for this night. Check yourself. అడుగు ఒకసారి, ప్రభువా నేను ఏ గుంపులో ఉన్నాను? ఈ రాత్రి మీరు వస్తే నేను చేసిన భక్తి, ఇంతకాలం చేసిన భక్తి, ఇంతకాలం నేను చేసిన విశ్వాస జీవితం, ఇంతకాలం నేను చేసిన ఆత్మీయ జీవితం నేను అంగీకరించబడుతుందా లేదా? నా సేవ, నా పరిచర్య, నా విశ్వాస జీవితం, నా భక్తి, నా వైరాగ్యం. ఒక్క మాట చెప్పు, ప్రభువా నేను అంగీకరింపబడాలి. రెండు చేతులు జోడిస్తారా ప్రియులారా? దండం పెడతారా దేవునికి? దండం పెట్టగలిగితే పెట్టండి, చేతులు ఎత్తగలిగితే ఎత్తండి, నోరు తెరవండి. మంచి బిడ్డలందరూ నోరు తెరవాలి. ఎన్నో వ్యర్థమైన వాటి కొరకు అంగలార్చాం, ఏడ్చాం, రోధించాం, కేకలు వేసాం, ప్రార్థన చేసాం. అవేవి ఈ రాత్రి మనకు పనికిరావు. ఈ రాత్రి ప్రభు లెక్కించేది ఒకటే, అంగీకరింపబడే స్థితి నీకుందా? Are you going to be accepted tonight? నా దేవుడు ప్రత్యక్షమైతే ఆయనకు అనుకూలమైన జీవితాన్ని చేయగలుగుతున్నావా? ఏలియాబు మనుషుల కనబడడానికి ఘనంగా ఉన్నాడు. ఏలియాబు చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నాడు. ఏలియాబు అర్హతలు కలిగి ఉన్నాడు. అది కేవలం అతని పై రూపం వరకే. చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నానని, పైకి భక్తి వేషాన్ని వేసుకొని, పైకి భక్తి గల జీవితాన్ని చేస్తూ, పైకి మాత్రం ఒక భక్తి వేషాన్ని ధరించుకొని, ఒకవేళ దేవుని దృష్టికి మోసకరమైన జీవితాన్ని చేస్తున్నావేమో. ఈ రాత్రి నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని బిడ్డ, చేంజ్ యువర్సెల్ఫ్. నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నేను దర్శిస్తున్నాను ఈ రాత్రి. ప్రభువా నేను ఏలియావులా ఉండొద్దయ్యా, నేను దావీదు వలె అంగీకరించబడాలి నాయనా. నేను కయ్యూను వలె ఉండొద్దు నాయనా, నేను హేబేలుగా ఉండాలయ్యా. నేను వస్తీగా ఉండొద్దయ్యా, నేను ఎస్తేరుగా ఉండాలయ్యా. నేను సౌలుగా ఉండొద్దయ్యా. తృణీకరింపబడిన వాడిగా నేను ఉండొద్దయ్యా. సంసోనాలే అని దళిలా కేకలు వేస్తుంటే సంసోన్ అనుకుంటున్నాడు, ఎప్పటి మాదిరిగా విరజిమ్ము కొందుననుకున్నాడు. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, యెహోవా ఆత్మ అతనిని విడిచిపెట్టేసింది. గాడ్ డిపార్టెడ్ హిమ్. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు సంసోన్ని తృణీకరించాడు. అతని నాసీరు తృణీకరించబడ్డది, అతని నాసీరత్వం తృణీకరించబడ్డది, అతని ప్రతిష్ట విసర్జించబడ్డది, అతని త్యాగం, అతని ప్రయాసం, అతని ప్రతిష్ట అంతా తృణీకరించబడ్డదే. చిన్న పాపం. ఈ రాత్రి కూడా దేవుని బిడ్డ, అలాంటిది ఏదైనా చిన్న పాపం నిన్ను తృణీకరింపబడు స్థితికి అప్పగిస్తుందేమో. ఒక చిన్న ప్రార్థన చేయి బిడ్డ. నేను తృణీకరింపబడకూడదు నాయనా, నేను అంగీకరింపబడాలి. ఐ మస్ట్ నాట్ బి రిజెక్టెడ్, ఐ మస్ట్ బి యాక్సెప్టెడ్ లార్డ్. నేను అంగీకరించబడాలి.